అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాటిశెట్టి. బడ్జెట్ మామ గ్రూప్కి స్వాగతం. బడ్జెట్ మామ గ్రూప్ అనే సంస్థని స్టార్ట్ చేసి సుమారుగా 2.5 సంవత్సరాలు అవుతుందండి. ఈ 2.5 సంవత్సరాల కాల వ్యవధిలో మేము సుమారుగా 300+ ప్రాపర్టీస్ అన్నీ కూడా మీకు వీడియోస్ రూపంలో మేము అందించడం జరిగిందనమాట. ఈ 2.5 సంవత్సరాల కాల వ్యవధిలో మేము సుమారుగా 100+ ప్రాపర్టీస్ అయితే సేల్ చేయడం జరిగిందండి. సో ఎంతటి ఆదరణ ఇస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. నేను మా టీం మెంబర్స్ అందరం కూడా కలిసి మీకు ఇంకా మరిన్ని ప్రాపర్టీస్ అందించాలని, మాకు సపోర్ట్ ఇంకా మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నామండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో మీ ఫీడ్బ్యాక్ అనేది ప్రతిసారి కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మేము ఇంకాస్త మా తాలూకు లోపాలు ఏమైనా వాటిని సరి చేసుకొని మేము ముందుకెళ్ళడానికి బాగుంటుంది. కాబట్టి దయచేసి మీరు చూపిస్తున్న ఈ సపోర్ట్ వరకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాటిశెట్టి. బడ్జెట్ మామ గ్రూప్కి స్వాగతం. ఈరోజు మీకు చూపించబోయే ప్రాపర్టీ ఇండివిజువల్ హౌస్ అండి, 2 BHK అనమాట. మరి ఈస్ట్ ఫేసింగ్లో కట్టినటువంటి ఈ హౌస్ గురించి నేను పూర్తిగా మీకు చూపిస్తాను, అదేవిధంగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి. సో మంచి ప్రాపర్టీ, చాలా బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి. చూడముచ్చటగా ఉంది హౌస్ లోపలంతా కూడా చూసుకున్నట్టయితే. ఓకేనండి. బైక్ పార్కింగ్స్ పెట్టుకోవడానికి ఇంటి ముందు స్పేస్ ఉంది. అదేవిధంగా మెట్లు ఎక్కించి పైన కూడా మా బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు అండి, అంత స్పేస్ అయితే ఉందన్నమాట. ఓకేనండి. సో ఇది 125 గజాల్లో కట్టారండి. 125 గజాల్లో కట్టినటువంటి 2 BHK ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. ఓకేనండి. సో చాలామంది హౌసెస్ అడుగుతూ ఉంటున్నారు నన్ను, అందుకని నేను హౌసెస్ ఫైండ్ అవుట్ చేసి మీకోసం మీ బడ్జెట్లో మీకు నచ్చిన విధంగా ఉన్నటువంటి హౌసెస్ నేను తీసుకొస్తా ఉన్నాను. సో ఈ హౌస్కి లోన్ కూడా వస్తుంది. నేషనలైజ్డ్ బ్యాంక్స్లో అయితే రాకపోవచ్చు, బట్ ప్రైవేట్ బ్యాంక్స్లో అయితే ఖచ్చితంగా లోన్ అయితే వస్తుందండి. ఓకే. మరి ఈ హౌస్ కట్టి 3 years అవుతుందండి. ఓకే. సో ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే టేక్ డోర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మీకు డోర్ తీసుకుని లోపలికి వెళ్తే ఎంట్రన్స్ హాల్ ఉంటుందన్నమాట. ఓకేనండి. ఇక్కడ మీరు గమనించవచ్చు ఎంట్రన్స్ సోఫా సెట్ ఇవన్నీ వేసుకున్నారనమాట. ఈ చివరి నుంచి ఆల్మోస్ట్ ఆ చివరి వరకు కూడా మీకు ఎల్ షేప్ హాల్ ఉంటుంది. ఓకేనండి. ఎల్ షేప్ హాల్ ఉంటుంది. అదేవిధంగా ఎల్ షేప్ ఆనుకొని 2 బెడ్రూమ్స్ వస్తాయి. అదేవిధంగా POP సీలింగు, కబోర్డ్స్ అంతా కూడా చక్కగా దీన్ని డిజైన్ చేయించుకున్నారండి. హౌస్ అయితే మనకి ఏలూరు కార్పొరేషన్ పరిధిలోనే ఉందండి. ఏలూరు కార్పొరేషన్ పరిధిలో ఉంది. ఈ హౌస్ ముందు భాగంలో రోడ్డు విడ్త్ కూడా 30 అడుగుల రోడ్డు వెడల్పు అయితే ఉండడం జరిగిందనమాట. ఓకేనండి. ఓవరాల్గా 3 బాత్రూమ్స్ వస్తాయండి. ఓకే. 2 బెడ్రూమ్స్కి అటాచబుల్ బాత్రూమ్స్ ఉంటాయి. అదేవిధంగా కామన్గా మళ్ళీ స్టెప్స్ కింద మరొక బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. సింహద్వారం వచ్చేసేసి తూర్పుకు ఉంటుంది. అదేవిధంగా నార్త్ వైపు మరొక డోర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. ఇప్పుడు మీరు చూసేది కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్ చూసుకోవచ్చు. ఇందులో 4x6 మంచం అయితే వేశారు. ఇందులో మీరు చక్కగా 5x6 మంచం వేసుకుంటే ఇంకా స్పేసెస్ అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా కబోర్డ్స్ చూడండి, కబోర్డ్స్ చక్కగా ఉన్నాయి. అదేవిధంగా మరి లోపలికి అంటే అటాచబుల్గా మరొక బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. ఇది వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి బాత్రూమ్ అండి. మీరు ఇక్కడ గమనించవచ్చు చాలా స్పేసియస్గా ఉంటాయండి. అంటే బెడ్రూమ్స్ కానివ్వండి, అదేవిధంగా మరి బాత్రూమ్స్ కానివ్వండి, అంతా కూడా స్పేసియస్గా ఉంటాయండి. ఓకే. ఈ బిల్డింగ్ కట్టి కేవలం 3 years అవుతుందండి. ఓకే. 3 years అవుతుంది. ఇది మనకి ఏలూరు మరి కార్పొరేషన్ పరిధిలోనే ఉంది. మనకి ఎక్కడ అంటే గొల్లాయిగూడెంలో మనకి హెలాపూరి 4 అంటారండి. సో గొల్లాయిగూడెం దగ్గర మనకి ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉందన్నమాట. ఓకేనండి. బ్యాంక్ లోన్ వస్తుంది, ప్రైవేట్ బ్యాంక్ లోన్ అయితే మనకు వస్తుంది. మరి హాల్ కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. ఆ డైనింగ్ హాల్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి. అక్కడ ప్రజెంట్ వాళ్ళు ఒక దివాన్ కాట్ అయితే వేసుకున్నారండి. సో అక్కడ యాక్చువల్గా డైనింగ్ టేబుల్ ఉండాలి. డైనింగ్ టేబుల్ ఈజీగా ఒక 6 members ఒకేసారి కూర్చొని భోజనం అయితే చేయొచ్చు అనమాట. ఓకేనండి. అదేవిధంగా కిచెన్ చూసుకోండి. కిచెన్ కూడా చక్కగా వీళ్ళు డిజైన్ చేయించుకున్నారు. చక్కగా కలర్ఫుల్గా ఉంది. ఓకేనండి. సో వెంటిలేషన్కి మరి 2 ఒక విండో అయితే ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా కార్నర్లో కిచెన్కి సింక్ పక్కన పూజ మందిర్ అయితే ఫిక్స్ చేసుకున్నారు వాళ్ళకి. ఓకేనండి. సో స్పేస్ ఉంది కాబట్టి చక్కగా వాళ్ళు అక్కడ ఫిక్స్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకేనండి. సో మరి వెంటిలేషన్కి విండో ఉంది. అదేవిధంగా ఇటు చూసుకున్నా కూడా గ్రానైట్ ప్లాట్ఫామ్తో కిచెన్ అంతా కూడా డిజైన్ చేయించుకున్నారు. ఓకేనండి. సో ఎంట్రన్స్లోనే ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉందన్నమాట. ఓకేనండి. సో మరి డైనింగ్ ఏరియాలో మీకు చక్కగా ప్లేట్స్ కానివ్వండి, స్వీట్స్ కానీ, హాట్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానీ పెట్టుకోవడానికి ఒక కబోర్డ్స్ అయితే ఇచ్చుకున్నారండి. ఓకే. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు. ఇక్కడ మీకు 5x6 మంచం అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. 6x6 మంచం వేసుకున్నా కూడా చుట్టూరు స్పేస్ అయితే ఉంటుందండి. ఓకే. ఇక్కడ మీరు చూడొచ్చు POP సీలింగ్ చక్కగా కలర్ఫుల్గా వీళ్ళు డిజైన్ చేయించుకున్నారు. అదేవిధంగా మరి
ఏసీ పోర్ట్స్ కానివ్వండి, వెంటిలేషన్కి విండోస్ కానివ్వండి చాలా చక్కగా ఉన్నాయి. అదేవిధంగా దీనికి కూడా మాస్టర్ బెడ్రూమ్కు కూడా అటాచబుల్గా బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. బాత్రూమ్స్ అయితే చాలా స్పేసియస్గా ఉన్నాయండి. ఓకేనండి. సో వాళ్ళు ఆల్మోస్ట్ 6 ఫీట్ వరకు కూడా టైల్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా షవర్ పోర్ట్స్ ఉంది, అదేవిధంగా గేజర్ పోర్ట్స్ ఉన్నాయి. హాట్ వాటర్కి, నార్మల్ వాటర్కి సెపరేట్గా ట్యాప్స్ ఉన్నాయండి. ఓకే, మున్సిపల్ ట్యాప్ కనెక్షన్ ఉందండి. సో మరి 24 గంటలు కూడా మీకు వాటర్ సదుపాయం అయితే ఉంటుంది. అదేవిధంగా పవర్ సప్లై అయితే ఉంటుందన్నమాట. ఓకే అండి. కిందంతా కూడా టైల్స్ చక్కగా క్లీన్గా చక్కగా నీట్గా పెట్టుకోవడం జరిగిందనమాట. ఓకేనండి. సో ఇది మరి ఇక్కడ చూసుకోవచ్చు. ఈ ఏరియాలో మరి డైనింగ్ టేబుల్ ఉండాలి. వీళ్ళు ఏంటంటే పెద్దవాళ్ళు ఉన్నట్టున్నారు. సో వాళ్ళ కోసమని వాళ్ళు అక్కడ ఒక కాట్ అయితే, దివాన్ కాట్ అయితే వేసుకోవడం జరిగిందనమాట. ఓకేనండి. పైన చూసుకున్నట్టయితే మరి పిల్లర్స్ వేసి రెడీగా మరొక కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అనుకూలంగా పిల్లర్స్ పైకి లేపి అనుకూలంగా ఉంచారండి. సో మరి దీని మీద మరొక కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు, మరొక ఫ్లోర్ అయితే వేసుకోవచ్చు అనమాట. కింద అయితే స్ట్రాంగ్గా వేశారు. ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఓకే, సో హౌసెస్ చాలామంది అడుగుతూ ఉంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం తీసుకొచ్చాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.